అందరికీ నమశివాయ ఓం. ఈ వీడియో చూసేటోళ్ళందరికీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న దృశ్యం ఏంటంటే, మన కాశీపట్నంలో గంగా నది ఒడ్డున, అంటే మనం కాశీ గుళ్ళోకి వెళ్ళి మనము మణికర్ణిక ఘాట్కెళ్ళి వస్తాం కదా. వచ్చేటప్పుడు మనకు కుడి పక్కన ఉంటుంది మన పశుపతినాథుని వెనక ఈ యొక్క దృశ్యం. గంగా నది దృశ్యాన్ని చూడండి, ఎంత అద్భుతంగా పారుతున్నదో, ఎంత ఉధృతంగా పారుతున్నదో మన కాశీపట్నంలోని గంగా. ఆ గంగలో పడవలు, ఆ గంగలోనే చాలామంది పడవల్లో విహారయాత్ర చేస్తున్నారు. ఘాట్లన్నీ మణికర్ణిక ఘాటు, మానస ఘాటు, రకరకాల ఘాట్లు ఉన్నవి. అన్ని ఘాట్లు ఈ పడవలలో తిరుగుతారు. ఇదే నేను చూపించింది. ఈ మెట్ల నుంచి కిందికి దిగి గంగా నది దగ్గరికి పోయి పడవెక్కి అన్ని ఘాట్లు తిరుగుతారు. నేను మీకు చూపించే ఘాటే మణికర్ణిక ఘాటు. అక్కడనే 24 hours శవాలన్నీ కాలుతుంటాయి. ఎక్కడెక్కడి నుంచో శవాలను తీసుకొస్తారు, ఇక్కడ మణికర్ణిక ఘాట్లో కాల్చివేస్తారు. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది అదే షిప్పు, పడవ. ఆ గంగా నదిలో అన్ని ఘాట్లన్నీ చూస్తారు. ఆ పడవలో ప్రయాణం చేసి, గంగా నదిలో వెళ్ళే పడవలో అందరూ ఎక్కి టికెట్ తీసుకొని మొత్తము అన్ని ఘాట్లన్నీ చూస్తారు. ఆ పడవలన్నీ అయ్యే. ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఇంకొక దృశ్యం చూపిస్తా. అంత ఒక అద్భుతం అనుకోండి కాశీపట్నం అంటే. అవి ఫోకస్ లైట్లు, మీకు నేను చూపిస్తున్నా కదా, సిగ్నల్ లైట్లు. ఇదే ఈ యొక్క రూమ్సే మనము హాల్స్, భోజనానికి అన్నిటికు ఉపయోగిస్తారు ఈ రూమ్స్ మొత్తం. మీకు ఇప్పుడు నేను పశుపతినాథుని చూపిస్తా. మీకు ఆ ఎదురుగా కనిపిస్తున్నది కదా, అదే ఆ చెక్కతో చేసింది ఆ గోపురం లాగా మనకు ఎదురుగా. అదే పశుపతినాథుని గుడి. వీళ్ళంతా ఫోటోలు తీసుకోనీకి ఒక యాత్రలాగా వచ్చేస్తారు ఇక్కడికి. అక్కడ నిలబడి, ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ నిలబడి ఈ గంగా నది పారే దృశ్యాన్ని ఈ పైన నిలబడి ఫోటోలు తీసుకుంటారు. అంటే వ్యూ బాగా వస్తుందని. ఇక్కడ మనకు కాశీ అంటేనే గంగా నది. ఆ గంగా నదిలో ఆ పడవలు ప్రయాణం చేసేటప్పుడు మన ఎంతో ఆహ్లాదపరుస్తుంది. అంటే మనము ఒక మంచి ప్రదేశంలో ఉన్నట్టు, మనం ఏదో తెలియని అనుభూతి చెందినట్టు ఉంటుంది మనం కాశీకి వచ్చినప్పుడు. అది మీకు ఈ ఫోకస్ లైట్లు కనిపిస్తున్నాయి కదా, ఎత్తు స్తంభాలు మీకు చూపిస్తా. ఆ ఎత్తు స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, ఈ ఎత్తు స్తంభాలు అవి బజాజ్ వాళ్ళు లేపించారు కాశీకి. ఈ పక్షులన్నీ చూడండి, పశుపతినాథుని మందిరం దగ్గరికి వచ్చేసినాయి పావురాలన్నీ. ఆ పశుపతినాథుని మందిరం మీద వాళ్తాయి. మొత్తం పశుపతినాథుని మందిరము మన కాశీలోనే ఆనుకో ఉంటుంది. మనము ఇట్లా మణికర్ణిక ఘాటుకు వచ్చేటప్పుడు కుడి పక్కకు వస్తే అది ఈ యొక్క చూడండి, సూర్యుడు చూడండి ఎలా వెలుగుతున్నాడో. ఒక అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూస్తున్నారు కాశీపట్నంలో. గంగా నది పక్కనే ఇవన్నీ పావురాలు. ఈ పావురాలు గుడి మీద వాళ్తాయి, అంతలక్క వాళ్తుంటాయి, జనాలలో కూడా తిరుగుతుంటాయి. ఇది మన కాశీపట్నంలో మనం చూడవలసిన మంచి ప్రదేశం. మనం దేవుని కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని ఎదురుగా బయటకు వచ్చేటప్పుడు మనకు ఈ అందమైన ఒక అద్భుతమైన ఆహ్లాదమైన దృశ్యాన్ని మనము మన కన్నులతో, మన కను నేత్రాలతో చూడవచ్చు. ఈ అందమైన దృశ్యాన్ని మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఏం ఫీలింగ్ అంటే, అసలు మనము స్వర్గంలో ఉన్నామా అనే ఫీలింగ్ అని వస్తుంది.
ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న దృశ్యం మొత్తం చెక్కతో కట్టిండ్రు పశుపతినాథుని గుడి. ఆ చెక్కకు ఒక పిక్చర్ చేసిండ్రు, అంటే బొమ్మను చెక్కేసిండ్రు. మొత్తం చెక్కతోనే మీకు చూపించిన పశుపతినాథుని గుడి. ఈ భారత్ మాత మన కాశీలోనే, కాశీ విశ్వనాథుని బయట ఎదురుగా. ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నా వేరేసాటికి. మీకు అన్ని దృశ్యాలన్నీ చూపిస్తా, ఎలా ఉన్నావో ఏం కథనో. మన కాశీ గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క మార్గం, నేను నడుచుకుంటూ వెళ్ళేది కాశీ గుడి దగ్గరికి వెళ్ళే మార్గం. వీళ్ళంతా కాశీ విశ్వనాథుని దర్శించుకొని బయటికి వచ్చేటోళ్ళు వీళ్ళంతా. ఇది ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా కాశీని దర్శించాలని అనుకుంటారు. వెనకాల చూడండి గోపురాలు ఎంత ఎత్తు ఉన్నాయో కాశీ విశ్వనాథుని గుడి ప్రాంగణంలో. ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రతి ఒక్కరూ కాశీలో ఒక అందమైన దృశ్యాన్ని చూస్తూ